కుట్టి అయితే వాళ్ళ బస్తీలో అందరికీ ధైర్యాన్ని ఇస్తూ వాళ్ళ బస్తీ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది. ఆ సునంద ఎలాగైనా సరే మనం ఎదురు తిరిగి కేసు వేద్దామని చెప్పి అందరితో చెప్తూ ఉంటుంది. ఇంతలో సింహాద్రికి విశాల్ కాల్ చేస్తాడు. విశాల్ కాల్ చేసి ఇలా అంటూ ఉంటాడు, సింహాద్రి గారు, మా ఇంటికి కొందరు బంధువులు వచ్చారు. వాళ్ళు ఆనందిని చూడాలనుకుంటున్నారు. మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో చెప్పండి, ఆనందిని మా ఇంటికి తీసుకుని వస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని సింహాద్రి అయితే ఇలా అంటూ ఉంటాడు, అది కాదు బాబు, ఇప్పుడు ఆనంది కొంచెం పని మీద ఉన్నది బాబు అని చెప్పి అంటూ ఉంటాడు. అలా ఏం పర్వాలేదు, మీకు ఇబ్బంది ఏం లేదు, మీ పని అయ్యాకనే నేనే వచ్చి ఆనందిని తీసుకువస్తాను, ఏమనుకోకండి అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని అక్కడ ఉన్న సింహాద్రి అయితే ఆనందిని చూసి, అది కాదు బాబు, ఇప్పుడు మేము ఇంటి దగ్గర లేము, మేము బస్తీలో ఉన్నాము, మాకు ఇక్కడ చిన్న పని ఉంది, ఆ పని పూర్తయ్యేసరికి చాలా లేట్ అవుతుంది బాబు, ఏమీ అనుకోకండి, ఇంకొకసారి కలుద్దురు కానీ అని చెప్పి సింహాద్రి విశాల్తో అంటూ ఉంటాడు. అది విని విశాల్ అయితే, సరేలేండి సింహాద్రి గారు, నేను వచ్చిన బంధువులకి ఏదో ఒకటి చెప్పి పంపిస్తాను, ఇంకొకసారి వచ్చినప్పుడు వాళ్ళు కలిసి ఆనందిని చూస్తారు, సరేలేండి పర్వాలేదు అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని సింహాద్రి అయితే, సరే బాబు, ఇంకేమీ అనుకోకండి, ఇంకొకసారి బిడ్డని చూపిద్దరు కానీ అని చెప్పి సింహాద్రి విశాల్తో అంటూ ఉంటాడు. అది విని విశాల్ అయితే, సరే సింహాద్రి గారు ఉంటానైతే అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఇక సింహాద్రి అయితే, విశాల్ గారి మాటని కాదన్నాను, అయినా ఇప్పుడు బిడ్డ మంచి పని మీద ఉన్నది కదా, తర్వాత వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళి వాళ్ళు చూపిస్తారులే, ఏం చేస్తాం మరి అని చెప్పి సింహాద్రి అయితే అనుకుంటూ ఉంటాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.